నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఏండ్లకు ఏండ్లు కష్టపడి పనిచేసినప్పటికీ చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి వారిది. రోజు 18 నుండి 19 గంటలు శ్రమ పడినప్పటికీ లభిస్తున్న కూలీ అంతంత మాత్రమే. దండీగా లాభాలు గడిస్తున్న యాజమాన్యాలు వారి బాగోకులను పట్టించుకోవటం లేదు. ఇక పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు దేవుడెరుగు. ఇది బీడీ కార్మికుల దీనస్థితి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీడీ కార్మికుల దీనావస్థపై ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ స్టోరీ. రెక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితి. బీడీ కార్మికులు నిత్యం రోజంతా 19 గంటలు పనిచేసిన వారి యొక్క ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగుపడడం లేదు. ఏది ఏమైనా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వీరి యొక్క ఆర్థిక పరిస్థితి మాత్రం అలాగనే ఉంది. ఇప్పుడు మీకు బీడీ కార్మికులపై ప్రత్యేక కథనం అందిస్తుంది ఫోర్ సైడ్స్ టీవీ. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీడీ పరిశ్రమపై ఆధారపడి దాదాపు 50,000 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. బీడీలు చుట్టనిదే కుటుంబం గడవని పరిస్థితిలో కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఆదుకుంటామని ఎన్నోసార్లు చెప్పిన ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తూనే ఉన్నాయి. బీడీ పరిశ్రమల యాజమాన్యాలు రోజుకు కేవలం 200 రూపాయలు చెల్లిస్తున్నాయి. ఫలితంగా బీడీ కార్మికుల కుటుంబాలు పేదరికంలోనే మగ్గిపోతున్నాయి. బీడీలను చేయడం వల్ల దగ్గు వస్తుంది, చాలా మటుకు కూర్చోలేకపోతారు. సిజరిన్ వాయిలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఒక కన్నోళ్ళు ఉంటారు. చాలా చేయాలంటే చాలా కష్టం అవుతుంది. చాలా మందికి బాధపడతారు. చాలా మటుకైతే చేస్తాం, అది చేస్తామని చాలా మంది చెప్తారు, కానీ మాకేది ఉపయోగం లేదు. దీనివల్ల ఒకవేళ ప్రభుత్వానికి మా మీద అక్కరొస్తే ఒక ఏమన్నా మాకు ఉపాధి కల్పించాలని అనుకుంటున్నా. 8 సంవత్సరాలు ఉంటే అప్పటి నుండి నేను ఆగిరిన కూలి పని చేసిన, బయట పని, ఇంట్లో పనులు అన్నీ చేసిన. ఇప్పటి వరకు నాకు ఏది కలిగలేదు. బీడే చేసుకుంటూనే బతుకుతుండా. కూలి పని బయట కూలి కూడా చేసుకున్నా నేను. కార్ఖానా బంద్ అయితే కానీ కార్ఖానాలనే మేము జీవనం వెళ్ళగొట్టుకున్నాం. అప్పుడు 30 రూపాయలు కాదు, 20 రూపాయలు, 15 రూపాయల కూలి నుండి చేసుకుంటూ బతికినాం. ఇప్పుడు 200 వచ్చింది. ఈ 200 నుండి మేము ఏం చేసుకొని బతకాలి? పిల్లల్ని ఎంత పోషించాలి? కుటుంబం ఎంత జీవితం వెళ్ళగొట్టుకునాలి? దాంట్లో రోగమేమి, జ్వరమేమి, వ్యాధి ఏమి, ఇన్ని కష్టాలలో మేము శ్రమలు బతికిస్తుంటే కూడా ఒక్కరు కూడా మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు. మాకు ఏది కూడా కల్పించలేరు. ఒకవేళ ఎవరికైనా సహాయపడాలనుకుంటే, గవర్నమెంట్ కూడా ఏదైనా సహాయపడాలనుకుంటే మాకు ఏదైనా జీవనానికి కంపెనీల పనులు ఇస్తే, ఒక కంపెనీ ఇస్తే అది పుణ్యం ఉంటుంది. జీవో నంబర్ 41 బీడీ పరిశ్రమపై పెను ప్రభావం చూపింది. బీడీ కట్టలపై క్యాన్సర్ బొమ్మను ముద్రించడం వల్ల మార్కెట్లో బీడీల కొనుగోలు తగ్గిపోయింది. దీంతో నెలలో 25 రోజులు పని కల్పించే బీడీ ఫ్యాక్టరీలు నేడు 10 నుంచి 15 రోజులు మాత్రమే పని కల్పిస్తున్నాయని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. నా పేరు రాజేశ్వరి. మేము మా అమ్మ వాళ్ళు బీడీ చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. మా అమ్మ వాళ్ళు చేసిన కానంటే నేను కూడా అదే పని చేస్తున్నా. మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కూలి 80 రూపాయలు ఉండే. 20 ఏళ్ళ కిందట 80 రూపాయల నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు 200 ఇస్తున్నారు కూలి. 200 ఇస్తే మాకు ఏమి సరిపోతలేవు. బీడీ అయితే చేస్తున్నాం కానీ అట్లే చేసుకొని గడుపుతున్నాం. మేమైతే బయట కూలికి పోయినా 300, 500 తెచ్చుకుంటున్నారు. వ్యవసాయం కూలికి పోయినా కానీ, కూలి పనికి పోయినా మాకైతే ఇది పని కూలి అయితే సాల్తలేదు. మాకైతే అన్ని పని రోగాలు, సుస్థ అయితే, నడుములు పోతాయి, అన్నీ మా బాధలు మాకుండే. కానీ మేము ఎవరు చెప్పుకోలేక ఏ పనికోవాలన్నా వస్తుంది. పిఏపి ఇస్తామని అంటారు. పండుగల పబ్బాలు వస్తే అక్కడ వేరే ఊర్లో పిఏపి ఇస్తామని అంటారు, కానీ ఇక్కడైతే ఏది ఇస్తలేరు. బోనస్ ఇస్తారు, ఏది లేదు ఇక్కడైతే. మేము బీడీ చేస్తుంటాం చిన్నప్పటి నుండి. మాకు ఈ బీడీ తీసేసి ఏదన్నా ఒక ఫ్యాక్టరీ లాగా చూపించాలని అనుకుంటున్నాము. ఈ 200 రూపాయలు మాకు సాలని కూలి. ఇది కన్నా రోగాలు ఉంటాయి దీనిలకు. ఏదన్నా ఒకటి చూపించాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వాలు తమను పట్టించుకోలేదని, కనీసం కొత్త ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని బీడీ కార్మికులు కోరుతున్నారు. కూలీ డబ్బులు పెంచాలని, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని వేడుకుంటున్నారు. రాదమ్మా, రోజుకు వెబ్బిడి చేస్తాం కథ తీసుకొని. సరిపోతుంది అంటే ఇంకా సులభ యజమానులు ఇచ్చినా మనం తీసుకుంటాం. మనం కష్టంగా అయితే చేయడానికి రాదు కదా. ఎట్లా అయిపోతుంది అనికి రాదు. వాళ్ళు ఇచ్చినంత మనం తీసుకుంటాం. ఇక్కడ అన్నోళ్ళు ఉంటారు కదా, అన్నోళ్ళ నుంచి 200 అయింది మొన్న. ఇంకా అది ఇంకా అయినా కాకపోయినా సరిపెట్టుకోవాలి, ఇంకా తప్పదు కదా. అప్పుడు 100 ఇస్తుండే నాయన, తర్వాత 180. మొన్న అయింది, ఒక 6 నెలల కిందట 200 అయింది. మళ్ళీ మనం చెప్తేనే కదా మాకు సరిపోతలేదు అబ్బా అంటేనే 350 రూపాయలు డిమాండ్ చేసిండ్రు.
వాళ్ళు ఒప్పుకోలే సేట్లు వాళ్ళకైనా 220 ఇస్తారు ఇప్పుడు. చెప్తున్నా కదా బా, ఇంకా ఇదే చేసుకుంటాం, ఇదే బతుకుతాం. ఇంకా పిల్లలు గట్లా చేస్తున్నారు, ఇంకా పిల్లలు కూడా పనులు చేస్తున్నారు బయట. ఇంకా నాకు రెస్ట్ కావాలంటే ఆదివారం అయితే. రోజుకు 19 గంటలు పని చేసిన కుటుంబ పరిస్థితి అయితే మారడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా కుటుంబ పోషణ అయితే మారడం లేదు. చుట్టి చేతులే కాయలు కాసిపోతున్నాయి కానీ కుటుంబ పరిస్థితి అయితే ఆర్థిక భారంగా మారింది. ఏది ఏమైనా ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి కానీ మా బతుకులు మారటం లేదు. ఇక్కడ నుంచి అయినా కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బతుకులు అయితే మారట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మా యొక్క దీనస్థితిని అర్థం చేసుకొని మా బతుకుల్లో వెలుగులు నింపాలని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వీళ్ళ యొక్క బాధలు తీర్చాలని 4 సైడ్ టీవీ కోరుతున్నారు.